హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ విత్ అనదర్ వ్లాగ్ మావా. ఈరోజు మనమైతే అన్నవరం వెళ్తున్నాం మావా, లింగంపల్లి స్టేషన్ నుంచి. మ్యాటర్ ఏంటంటే ఇందాక నుంచి ఇంట్రడక్షన్ ఇంతమంది మస్తు ట్రై చేస్తున్నా, ఈ అనౌన్స్మెంట్ మాత్రం మస్తు డిస్టర్బ్ చేస్తుంది మావా. చూద్దాం ఎంతసేపు ఇస్తాడో చూద్దాం. ఏ మూవీ చూస్తున్నావు బ్రో? నేను ట్రైన్లో పోతున్నామనే. వాట్ ఈస్ దిస్ గాయ్స్? లొకేషన్ మాత్రం పీక్స్ అంతే. అసలు ఏంది లొకేషనా? అదే టెంపుల్. ఇప్పుడే మనం అన్నవరంకి అయితే రీచ్ అయిపోయినాము. ఇప్పుడు టెంపుల్కి వెళ్ళడానికి అయితే ఫ్రీ బస్సులు ఉన్నాయి అన్నమాట. ఇక్కడ సత్రాల దగ్గరికి అయితే వెళ్దాం. అక్కడైతే రూమ్ తీసుకోవాలి ఫస్ట్. హాయ్ గాయ్స్, ఇప్పుడే మేము బుకింగ్ కౌంటర్ దగ్గర రూమ్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట. మాకైతే రూమ్ వచ్చేసి 600 పడ్డది. హరిహర సదన్లో రూమ్ అయితే వచ్చింది మాకు. బా దోలు తీరిపోతుంది మెట్లెక్కుతుంటే. చలో రూమ్ ఎట్లుందో చూద్దాం. శ్రీ సత్య శ్రీనివాస ఉచిత కళ్యాణ వేదిక ఐసి. ఎవరైనా కొత్త దంపతులు పెళ్ళి చేసుకునేటోళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చేసండి అమ్మ. ఉచిత కళ్యాణ వేదిక అంట, ఫ్రీగా పెళ్ళి చేసి పంపిస్తారు. గాయ్స్, మేము తీసుకున్న 600 రూమ్ అయితే ఇదే అనమాట. నైస్ బ్రో. పర్లేదు, బాగుంది రూమ్. వావ్. టూ కార్డ్స్ అయితే ఇచ్చిర్రు. ఇంకా బాల్కనీ వ్యూ కూడా ఉందన్నమాట. వావ్, నైస్. బాగుందా? ఏమో అనుకున్నాను కానీ రూమ్ మొత్తం పర్లేదు, చాలా బాగుంది. ఫ్రెష్ అయిపోయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ఇప్పుడే ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చినామా ఏమన్నా తిందామని చెప్పి. చూస్తే ఇక్కడ పెళ్లి భోజనాలు అన్నట్టున్నాయి. పోతే వేసుకుంటారేమో. ఇప్పుడైతే బయటికి పోయి తినేసి వచ్చి పండుకోవాలన్నమాట. పొద్దునుంచి ఏం తినలేదు అసలు, బాగా ఆకలిగా ఉంది. మనమైతే మీల్ తీసుకున్నామా, 2 మీల్స్ తీసుకున్నాం. ఒక మీల్ 180 రూపీస్ అంట. The next day. హాయ్ గాయ్స్, ఇప్పుడు మేమైతే ఫ్రెష్ అయినాం అనమాట. ఇప్పుడు టెంపుల్కి అయితే స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ లొకేషన్ మాత్రం చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చినప్పుడు లొకేషన్ చూడాలి. అసలు ఆ వ్యూ పాయింట్ మాత్రం
మామూలు లేదు మా రైల్వే స్టేషన్ పొలాల్లో దానిలో ఉందన్నమాట. చూడ్డానికి మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు ఫ్రెష్ అయితే అయినాం, టెంపుల్కి అయితే వెళ్ళిపోవాలన్నమాట. సరే మన టెంపుల్ దగ్గరికి వెళ్తాం. ఇప్పుడైతే మనం టెంపుల్కి వెళ్తున్నామా. హరిహర సదన్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాం ఫ్రీ బస్ కోసం. ఇక్కడ సదన్ నుంచి మనకైతే టెంపుల్ వరకు ఫ్రీ బస్సెస్ అయితే ఉంటాయేమో. మనమైతే బస్సులో టెంపుల్ వరకే వెళ్ళిపోవచ్చు అనమాట. హాయ్ గైస్, ఇప్పుడే మనం అయితే ఫ్రీ బస్లో దర్శనానికి అయితే వచ్చేసినామా టెంపుల్ దగ్గరికి. ఇప్పుడు మనం అయితే టెంపుల్ లోపలికి వెళ్ళిపోతున్నాం అనమాట. దర్శనానికి ఎంత టైం పడుతుంది ఏందనేది వచ్చిన తర్వాత మాట్లాడుకుందామా. సరే మరి ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం. ఇప్పుడే మనకైతే దర్శనం అయిపోయింది మనకైతే ఒక 15 మినిట్స్లో దర్శనం కంప్లీట్ అయిపోయింది అనమాట. మేమైతే బయటకు వచ్చి మళ్ళీ మొబైల్ తీసుకొని లోపలికి వచ్చినాం అనమాట. ఇప్పుడైతే లడ్డు ప్రసాదం తీసుకోవాలి. చాలా తొందరగా అయిపోయింది దర్శనం, పావు గంటలో అయిపోయింది అనమాట. ఇదేమో ఎగ్జిట్ టెంపుల్కి. అన్నవరం స్పెషల్ ప్రసాదం అయితే ఇప్పుడు తీసుకుంటున్నామా. ఇక్కడ ఉందో చూసి తీసుకోవాలి. టెంపుల్ నుంచి కొంచెం కిందికి వస్తే ఇక్కడ ప్రసాదం కౌంటర్ అయితే ఉంటుంది, ఇక్కడ మనం తీసుకోవాలన్నమాట. అన్నవరం పెళ్ళిళ్ళకు వ్రతాలకు బాగా ఫేమస్ అనుకుంటా. ఇక్కడైతే చాలామంది కపుల్స్ కొత్తగా పెళ్ళి చేసుకునే వాళ్ళు ఇక్కడికే వచ్చి పెళ్ళి చేసుకుంటారు అనమాట. ఎందుకు బ్రో ఇది అన్నవరం ఫేమస్ ఇక్కడ? పెళ్ళైన వాళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే మంచిది అంటారు. సో అందుకని చాలామంది ఇక్కడే పెళ్ళి చేసుకుంటారు, వ్రతం కూడా ఇక్కడే చేస్తారు. ఓకే ఓకే, ఇంట్లో కూడా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ టెంపుల్లో అయితే వ్రతానికి చాలా మండపాలు ఉన్నాయి. చాలామంది కపుల్స్ ఉన్నారు లోపల. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు కూడా వ్రతాలు చేసుకోవడానికి అయితే వస్తున్నారు ఇక్కడికి. అంతా మంచి జరిగిద్దని నమ్మకం. మంచిది. ఒకవేళ మీరు కూడా పెళ్ళి చేసుకోవాలనుకుంటే అన్నవరంకి వచ్చేయండి మా. ఎవరైనా వ్రతాలు చేసుకోవాలనుకున్నా అన్నవరంకి వచ్చేసేయండి. ఇప్పటికి రూమ్ అయితే చెక్అవుట్ చేసి బయటకు వస్తున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది. ఇప్పుడు వైజాగ్ అయితే వెళ్ళాలి మనం. ఒకవేళ టైం కుదిరితే సింహాచలం టెంపుల్కి అయితే వెళ్తాం, లేకపోతే వైజాగ్లో కాసేపు చిల్ అయిపోయి ఈరోజు నైట్ కానీ రేపు ఉదయం కానీ రిటర్న్ టు హైదరాబాద్ అనమాట. మళ్ళీ దారిలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. బా సేమ్ తిరుపతిలోనే అనుకుంటా. బయటికి ఒక రూటు, తిరుపతిలో కొండ పైకి ఒక రూటు, కిందికి ఒక రూటు కదా. ఇక్కడ కూడా ఉంది. మాకు మాత్రం ఒకటే కొండేస్తారు. బస్సు వచ్చేసినట్టుంది. అదే స్టార్ట్ అయ్యి విశాఖపట్నం పోతున్నాయి అడగకూడదు సార్. ఫైనల్లీ వి గట్ బస్ మా ఫ్రమ్ అన్నవరం టు వైజాగ్.
వెళ్ళేసరికి ఒక 2 hours టైం పడుతుంది అనుకుంటా. వెళ్ళిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ బీచ్లో చిల్ అయిపోవాలన్నమాట. అది ఈరోజు ప్లాన్ అయితే. ఏంటండి? ఇసుకలో స్విమ్మింగ్ చేస్తాం. మళ్ళీ వైజాగ్లో కలుద్దాము. ఆగండి, బండి కొంచెం మెల్లగా. మిగతా వీడియో పార్ట్ 2లో. అంటిల్ దెన్ స్టే ట్యూన్ మా.